విశాఖ అక్కయ్యపాలెం పోర్టు స్టేడియం ప్రాంగణం త్రివర్ణ పథకాల శోభతో సింగారించుకుంది. మహిళా మనోవికాస్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు తిరంగా పేరుతో చేపట్టిన బృహత్ కార్యక్రమం నూతన శక్తిని, సమాఖ్య స్ఫూర్తిని చాటి చెప్పింది. ఒకే దేశం ఒకే పతాకం అనే నినాదంతో సాగిన ఈ వేడుకకు కేవలం మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి విశేష స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది మంది మహిళలు, చిన్నారులు, వృద్ధులు సైతం ఎంతో ఉత్సాహంగా స్వయంగా ఊలుతూ అల్లిన జాతీయ పతాకాలను విశాఖకు పంపారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని మా ప్రతినిధి కృష్ణనాయుడు అందిస్తారు. ప్లాస్టిక్ భూతం అన్నది ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తుంది. దీనివల్ల అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలతో పాటు పశువులు, ఇతర జంతువులు కూడా వాటి తినడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నాయి. ఈ క్రమంలోనే మహిళా మనులంతా కలిసి ఒక వినూత్న ప్రయత్నం అనేది చేశారు. వివిధ దేశాల్లో ఉన్నటువంటి మహిళలందరినీ కలుపుకొని అల్లికలతో పూర్తిగా పర్యావరణ హితమైనటువంటి జెండాలను అయితే తయారు చేశారు. అసలు దీనికి ఉన్నటువంటి ముఖ్య కారణం ఏంటి, ఎలా వీటిని తయారు చేశారు, ఎవరెవరిని దీంట్లో ఇన్వాల్వ్ చేశారన్నది వారి మాటలను తెలుసుకుందాం. మహిళా మనోవికాస్ గ్రూప్ ఇప్పటి వరకు 3 వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ప్రతి రికార్డు కూడా మేము ఒక స్ఫూర్తితో చేస్తున్నాం అనమాట. చిన్నపిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లల కోసమును, వృద్ధుల కోసమును చేశాము. ఇప్పుడు నేషనల్ జాతీయ భావాన్ని మేము పెంపొందించడం కోసం నేషనల్ ఫ్లాగ్స్ చేయడం జరిగింది. నేను అమెరికా వెళ్ళినప్పుడు కానీ వేరే కంట్రీస్లో చూస్తే ప్రతి ఇళ్లలో కూడా వాళ్ళ జాతీయ పతాకం ఉంటుంది. బట్ మన దేశంలో ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత హర్ ఘర్ తిరంగా అని ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో కూడా జాతీయ పతాకం ఉండాలి అని చెప్పారు. మేమేంటి అంటే ఆగస్ట్ 15 తర్వాత జనవరి 26 తర్వాత చూస్తే ప్లాస్టిక్ ఫ్లాగ్స్ యూజ్ చేసేసి రోడ్ల మీద ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తున్నారు వాళ్ళు. దానికి బదులుగా మేము అల్లిన చేతితో అల్లినటువంటి జాతీయ పతాకం అనేది అందరి ఇళ్లలో ఉండాలి అనే ఉద్దేశంతో 40,000కు పైగా నేషనల్ ఫ్లాగ్స్ చేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలతో ఈ కొత్త ప్రపంచ రికార్డు సృష్టిద్దామనే ఉద్దేశంతో నేషనల్ ఫ్లాగ్స్ చేయడం జరిగింది. సో చిన్నపిల్లలకి స్క్రీన్ టైం తగ్గించడానికి చేస్తున్నాం. ఇది పెద్దవాళ్ళకి లోన్లీనెస్ తగ్గించడానికి ఇది తీసుకుంటున్నాము. సో 86 years old నుంచి 6 years old వరకు మా దగ్గర పిల్లలు ఉన్నారు. వీఆర్ వెరీ ప్రౌడ్. దిస్ ఈజ్ అవర్ 4th గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్. నియర్లీ 40,000+ ఫ్లాగ్స్ చేసాం మేము అందరం. దేశ విదేశాల నుంచి జనాలు చేశారు. మా మెంబర్స్ జర్మనీ, ఫ్రాన్స్, దుబాయ్, UAE, దెన్ బహ్రెయిన్, US, ఈవెన్ యునైటెడ్ కింగ్డమ్ నుంచి కూడా ఉన్నారు మా మెంబర్స్. అందరం కలిసి యునైటెడ్గా ఈ తిరంగాలు అల్లటం జరిగింది. Behind me what you see is a record for the longest chain of crochet bunting. Now what this means is this has to be one continuous line, and in bunting it is usually the flag which is used to create this continuous line. So as you can see the women and the people who are from Mahila Manovikas, they have come together and created this chain. I'm here to verify if this breaks the current record or not. The current record is for 11.97 kilometers. They claim to have done about 13 kilometers, but now I'll start my verification and let's see if they get to break the record. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ జెండాల కార్యక్రమం అన్నది చేశామని మహిళా మనులు అంటున్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని వరల్డ్ రికార్డులు, గిన్నిస్ రికార్డులు నెలకొల్పేందుకు కూడా ప్రయత్నం చేస్తామని, ఇదంతా కూడా ప్రజల కోసం చేస్తుందేనని వారి మాటల్లో చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ET న్యూస్, విశాఖపట్నం నుంచి.